రాంగ్ రూట్లో ప్రయాణం చాలా డేంజర్ అని పోలీసులు కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్లోని కొంతమంది వాహనదారులు అస్సలు పట్టించుకోవడం లేదు. రాంగ్ రూట్లో వెళ్లే వాహనదారుడితో పాటు ఎదురుగా వచ్చే వాహనదారులకు కూడా ఇది ప్రాణ సంకటంగా మారుతుందని పోలీసులు పదే పదే చెప్తున్నా, పోలీసులు వారందరికీ వివరిస్తున్నా వాహనదారులు వాటిని బేఖతరు చేస్తూ రాంగ్ రూట్లోనే వెళ్తున్నారు. ప్రాణ సంకటమే కాకుండా ట్రాఫిక్ రద్దీ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాల వైపు వెళ్తున్న వాహనదారులు ట్రాఫిక్ సమస్యలకు కూడా కారణమవుతున్నారు. ఇలా రాంగ్ రూట్లో ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ గందరగోళం ఏర్పడడంతో పాటు పలు సందర్భాలలో రోడ్లపై గొడవలకు కూడా దారితీస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ పై చట్టపరంగా కఠినంగా ఉండేందుకు చర్యలను ప్రారంభించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఏకంగా హైదరాబాద్ సిటీ పరిధిలో దాదాపు 10,652 మంది వాహనదారులపై రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులను నమోదు చేశారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కోరారు. హైదరాబాద్ రోడ్లపై సురక్షిత ప్రయాణం కోసం ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన వాహనదారులకు సూచించారు. పౌరులు రోడ్లపై జరిగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫోటోలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియాతో పాటు ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 కి, ఈ చలాన్ హెల్ప్ డెస్క్ నంబర్ 8712661690 నంబర్కి పంపాలని జాయింట్ సిపి పేర్కొన్నారు.